హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఈ వీడియోలో యూనిట్ 2 కి సంబంధించిన ఫోర్త్ ఎల్ఐక్యూ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా డిస్కస్ చేసే ముందు కింద డిస్క్రిప్షన్ లో ఈ యూనిట్ 1 కి సంబంధించిన అండ్ యూనిట్ 2 కి సంబంధించిన షార్ట్ అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. కింద లింక్ చెక్ చేయండి. ఇక్కడ సెకండ్ సెమిస్టర్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఆ లింక్ ప్రెస్ చేసి వీడియోని చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు వీడియోస్ అనేవి స్లోగా అనిపిస్తే మీరు 2x లో పెట్టుకొని చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ పీజీఎఫ్ ఆఫ్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ ది మీన్ అండ్ వేరియన్స్. ఇక్కడ ఏంటి, ఇక్కడ పీజీఎఫ్ అంటే ఏంటి, ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఓకే, జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ని మనం డిరైవ్ చేసిన తర్వాత ఆ పీజీఎఫ్ వాల్యూ వచ్చిన తర్వాత ఈ పీజీఎఫ్ వాల్యూలో నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఈ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అదే విధంగా వేరియన్స్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలిస్తేనే మనకు ఈ పీజీఎఫ్ అంటే ఏంటి అదే విధంగా మీన్ ఎలా కనుక్కోండి అని తెలుస్తుంది. ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ మరి దాని పిఎంఎఫ్ వాల్యూ తెలవాలి. ఫస్ట్ మీరు పీజీఎఫ్ కనుక్కోవాలన్నా మీన్ కనుక్కోవాలన్నా వేరియన్స్ కనుక్కోవాలన్నా ఈ డిస్ట్రిబ్యూషన్స్ యొక్క పిఎంఎఫ్ వాల్యూస్ గుర్తుండాలి మీకు. ఇక్కడ ఈ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ సెట్ టు ఫాలో జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ వాల్యూ ఇస్ గివెన్ బై. ఓకేనా, పిఎంఎఫ్ వాల్యూ, పిఎంఎఫ్ అంటే ఏంటండి, ప్రొబాబిలిటీ. ఓకే, ఇది ఫుల్ ఫామ్ రాయండి ఎగ్జామ్ రాసేటప్పుడు. ప్రొబాబిలిటీ షార్ట్ కట్ లో రాస్తే మార్క్స్ వేరు, ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్. ఓకే, పిఎంఎఫ్ అంటే ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ అని అర్థం. మరి ఇక్కడ ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఈజ్ గివెన్ బై ఏంటి, మనం పిఎంఎఫ్ ని పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు మరి దీని పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి క్యూ పవర్ ఎక్స్ ఇంటూ పి అండి, క్యూ పవర్ ఎక్స్ ఇంటూ పి. మరి వీటి యొక్క ఎక్స్ యొక్క లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్స్ యొక్క లిమిట్స్ వచ్చేసి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అండి. ఓకేనా, 0 to ఇన్ఫినిటీ వచ్చేసి ఈ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ. సో ఈ పిఎంఎఫ్ వాల్యూ గుర్తుంటేనే పీజీఎఫ్ వాల్యూ కనుక్కోవచ్చు, అదేవిధంగా మీన్ అండ్ వేరియన్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం పీజీఎఫ్ వాల్యూ అనేది కనుక్కుందాం. ఈ పీజీఎఫ్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ పీజీఎఫ్ వాల్యూలో నుంచి మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనకు ఇది జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ కదా, పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు క్యూ పవర్ ఎక్స్ ఇంటూ పి. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్స్ వచ్చేసి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఓకే, అది పిఎంఎఫ్ వాల్యూ గుర్తుంచుకోండి, అలాగే లిమిట్స్ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం డిరైవ్ పీజీఎఫ్ ఆఫ్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనే కాబట్టి ఫస్ట్ పీజీఎఫ్ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ పీజీఎఫ్ వచ్చేసి ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఓకే, ప్రొబాబిలిటీ జనరేటింగ్, పీజీఎఫ్ అంటే ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం. ఓకేనా, ఇలా ఫుల్ ఫామ్ రాసిన తర్వాతనే మీరు షార్ట్ కట్ లో రాయండి. ఇది ఇక్కడ బ్రాకెట్ లో పీజీఎఫ్ అని డినోట్ చేయండి. మరి ఇక్కడ ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ని మనం సింబల్ దేంతో డినోట్ చేస్తామంటే పిఎక్స్ ఆఫ్ టి. ఓకేనా, పిఎక్స్ ఆఫ్ టి. px of t is equals to expectation of t power x. expectation of t power x. మరి దీన్ని ఏ విధంగా రాస్తాం ఇంకా అంటే సమ్మేషన్ x is equals to మనకు జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి కాబట్టి x is equals to 0 to ఇన్ఫినిటీ ఇంటూ ఇక్కడ t power x ఉంది కదా, ఇక్కడ t power x ఇంటూ p of x. ఈ p of x ప్లేస్ లో ఏం చేయాలి, జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి గివ్స్ రైస్ టు ఈ పిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ పవర్ ఎక్స్ కదా, నేను పిఎక్స్ ఆఫ్ టీ రాస్తున్నాను. ఓకే, పిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ టీ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి మరికి, క్యూ పవర్ ఎక్స్ ఇంటూ పి. ఓకేనా, ఈ పిఎంఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం సమ్మేషన్ అనేది ఓన్లీ ఎక్స్కే చేస్తున్నాం కదా, ఎక్స్కే చేస్తున్నప్పుడు ఇక్కడ పి అనేది కాన్స్టెంట్ కదా, అంటే ఇప్పుడు టీ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది,
ఇక్కడ క్యూ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. ఈ పి అనేది సపరేట్ గా ఉంది కదా, అది కాన్స్టాంట్ కాబట్టి దాన్ని బయట రాసేయండి. ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు ఈ కాన్స్టాంట్ నేను సమ్మేషన్ కి బయట రాస్తున్నాను. పి సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to infinity. బ్రాకెట్ లో ఈ క్యూని టీని ఒక బ్రాకెట్ లో రాసి ఈ పవర్ ఎక్స్ ని హోల్ పవర్ చేయండి. ఇక్కడ చూడండి క్యూ ఇంటూ టీ హోల్ పవర్ ఎక్స్. అర్థమైందా? ఇక్కడ పవర్ ఎక్స్ రెండింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని నేను ఒక బ్రాకెట్ లో రాసి ఈ పవర్ ఎక్స్ నేను హోల్ పవర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సమ్మేషన్ అప్లై చేయండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఈ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇదంతా పిఎక్స్ ఆఫ్ టీకి ఈజ్ ఈక్వల్స్ టు కదా, పిఎక్స్ ఆఫ్ టీ అంటే ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పి ఉంది, ఈ సమ్మేషన్ అప్లై చేసినట్లయితే క్యూ ఇంటూ టీ పవర్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్ లో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సమ్మేషన్ అంటే ఏంటి, సమ్మేషన్ అంటే ప్లస్. ఓకే, సమ్మేషన్ అంటే ప్లస్. నెక్స్ట్ 0 తర్వాత ఏంటి, 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్ లో. క్యూ ఇంటూ టీ పవర్ 1 ప్లస్ ఆ విధంగా ఇక్కడ 2 ప్లస్ క్యూ ఇంటూ టీ 3. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇక్కడ చూడండి క్యూ ఇంటూ టీ పవర్ 0. మీకు చెప్పాను నేను, మనం ఏ వాల్యూ తీసుకున్నా దాని పవర్ 0 అయినప్పుడు దీని వాల్యూ ఏమవుతుందని చెప్పాను, పవర్ 0 ఉంటే 1 అవుతుందని చెప్పాను, గుర్తుందా? పవర్ 0 ఉన్నట్లయితే దేనికైనా దాని వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఏమవుతుందంటే పిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఇది మొత్తం కన్సిడర్ చేసుకొని మనం ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా టైప్ లో ఎలా రాస్తామంటే ఇక్కడ 1 మైనస్ క్యూ ఇంటూ టీ, ఇలా గుర్తుంచుకోండి, 1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ పవర్ -1. ఓకే, మరి ఇది ఎలా గుర్తుండాలి సార్ అంటే ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ గుర్తుంటే మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. ఒక ట్రిక్ చెప్తాను అండి. ఇక్కడ 1 ఉంది కదా, 1 ప్లస్ ఉంటే మైనస్ అపోజిట్ సైన్ పెట్టండి. ఇక్కడ క్యూ ఇంటూ టీ హోల్ పవర్ ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ -1. ఇదంతా వాల్యూ దీనికి ఇజ్ ఈక్వల్స్ టు, ఈ వాల్యూ గుర్తుండాలంటే ఈ విధంగా గుర్తుంచుకోండి. ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పిన విధంగా గుర్తుంచుకోండి. ఓకే, మరి దీన్ని ఇంకా ఏ విధంగా రాయొచ్చు, దీన్ని పిఎక్స్ ఆఫ్ టీ పీజీఎఫ్ వాల్యూ ఎంత, మనకు పీజీఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ పి అండి, న్యూమరేటర్ లో పి అప్లై చేయండి, డినామినేటర్ లో ఇక్కడ +1 ఉంది, -1 ఉంది కదా, ఈ 1 మైనస్ క్యూ ఇంటూ టీ, ఈ -1 కాస్త డినామినేటర్ కి, పీకి డినామినేటర్ అయితే ఇక్కడ +1 అవుతుంది. ఓకే, 1 మైనస్ క్యూ ఇంటూ టీ ఇక్కడ +1, ఇక్కడ పవర్ 1 ఉంటే ఇది మళ్ళీ అదే వస్తుంది కదా వాల్యూ. డన్. ఇప్పుడు పీజీఎఫ్ ఆఫ్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ వచ్చేసి ఇగో ఇంత. ఓకే, పి బై 1 మైనస్ క్యూ ఇంటూ టీ, ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అదే విధంగా వేరియన్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనకు వచ్చిన ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీ పీజీఎఫ్ ఫామ్ లో ఇక్కడ మనకు పీజీఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇంత వచ్చింది, పి బై డినామినేటర్ లో 1 మైనస్ క్యూ ఇంటూ టీ. ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకొని ఫస్ట్ మనం మీన్ కనుక్కుందాం. ఓకే, ఫ్రమ్ పీజీఎఫ్ వాల్యూ ఓకేనా, ఫ్రమ్ పీజీఎఫ్ వాల్యూ ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మనం మీన్ అనే వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ కనుక్కోవాలి. ఇప్పుడు మరి ఫార్ములా ఏంటి, ఫ్రమ్ పీజీఎఫ్ నుంచి మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఇక్కడ μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఇక్కడ సమ్మేషన్ అండి, ఇక్కడ ఒక్క సెకండ్, ఇక్కడ μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేయాలంటే మనకు వచ్చిన పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూ రాసుకోండి. ఈ పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూకి ఏం చేయాలి మనం అంటే టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి ఒకటేసారి. ఈ పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూకి మనం టీ తోటి ఒకటేసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. అదే విధంగా ఇక్కడ లిమిట్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. మర్చిపోకండి, మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకొని వచ్చాం, కానీ ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కునేటప్పుడు మనం టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అనేది 1 తీసుకోవాలి, గుర్తుంచుకోవాలి. డన్. ఇప్పుడు ఈ పిఎక్స్ ఆఫ్ టీ ప్లేస్ లో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. గివ్స్ రైస్ టు, ఇప్పుడు μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కదా, నేను టోటల్ గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ అని రాస్తున్నాను. ఇప్పుడు డి బై డిటి ఇంటూ ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఏముంది మనకు, పి డినామినేటర్ లో
1 మైనస్ క్యూ ఇంటూ టీ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ వచ్చేసి 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఓన్లీ డిఫరెన్షియేటింగ్ అనేది టీకే చేస్తున్నప్పుడు ఇక్కడ పి అనేది కాన్స్టెంట్ కదా, ఇక్కడ పి అనేది కాన్స్టెంట్, మనం ఓన్లీ టీకే చేస్తున్నాం. ఇక్కడ క్యూ ఇంటూ టీ ఉంది కాబట్టి ఇది టీ అనేది ఉంది కాబట్టి టీకే చేస్తున్నాం కాబట్టి పి అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ పి అనేది డిఫరెన్షియేటింగ్ తర్వాత చేద్దాం. ఓకే, అది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి పి ఇంటూ డి బై డిటి ఇంటూ 1 బై డినామినేటర్ లో 1 మైనస్ క్యూ ఇంటూ టీ. లిమిట్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంది మీకు, ఇక్కడ డెరివేటివ్ 1 బై 1 మైనస్ క్యూ ఇంటూ టీ. ఇది చూడంగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకు డెరివేటివ్ లో డి బై డిఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ కి ఫార్ములా వచ్చేసి ఏంటి -1 బై ఎక్స్ స్క్వేర్ కదా. అదే విధంగా ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో టీ ఉంది, ఒకసారి గమనించండి, డి బై డిటి ఇంటూ ఇక్కడ 1 బై టీ అండి, 1 బై టీ, దీని వాల్యూ ఏమవుతుంది -1 బై టీ స్క్వేర్. ఓకే, ఇక్కడ టీ వాల్యూ ఏంటండి, మరి టీ వాల్యూ మనకు 1 మైనస్ క్యూ ఇంటూ టీ, 1 మైనస్ క్యూ ఇంటూ టీ. ఓకేనా, టీ ప్లేస్ లో ఇది ఉంది. సో ఓకేనా, 1 బై టీ అన్నట్టు 1 బై టీకి డెరివేటివ్ చేస్తే మనకు -1 బై టీ స్క్వేర్ వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ ఫార్ములా, మనకు డెరివేటివ్ 1 బై ఎక్స్ చేస్తే -1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా, అక్కడ నుంచి ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్స్ టు పి. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -1 బై టీ స్క్వేర్, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్, -1 బై ఇక్కడ టీ స్క్వేర్ అంటే ఇది కదా, టీ వాల్యూ ఇది కదా, 1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి గమనించండి, టీ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. టీ ప్లేస్ లో ఉన్న దానికి కూడా ఇక్కడ టోటల్ గా బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఇక్కడ టీ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మనం టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా, టీ ప్లేస్ లో ఏముందండి 1 మైనస్ క్యూ టీ ఉంది కాబట్టి దానికి కూడా టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్. లిమిట్ అనేది మర్చిపోవద్దు, లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ లోపటున్న బ్రాకెట్ లో డిఫరెన్షియేటింగ్ పూర్తయ్యేంత వరకు మనం టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఒకవేళ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ పూర్తయింది అనుకోండి, ఈ బ్రాకెట్ లో మనకు డిఫరెన్షియేటింగ్ ఏం లేదు కాబట్టి ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేటింగ్ ని సాల్వ్ చేద్దాం. ఇది టోటల్ గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కదా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ పి బయట ఉంది బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ -1 బై యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, -1 బై డినామినేటర్ లో 1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీనికి టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 1 కి టీ తో చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యూ ఇంటూ టీ, టీ తో చేస్తే మళ్ళీ క్యూ ఇంటూ టీఏ వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ క్యూ ఇంటూ టీకి టీ తో చేసినట్లయితే మళ్ళీ క్యూ ఇంటూ టీఏ వస్తుందని చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు టోటల్ గా బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, టోటల్ గా బ్రాకెట్ క్లోజ్ అండి. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలా వద్దా అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ మొత్తం పూర్తయింది కదా, ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ తీసుకోండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది లోపట మల్టిప్లై చేయాలి. ఓకే, లోపట అప్లై చేయాలండి. ఓకే, పి బ్రాకెట్ ఓపెన్ -1 డివైడెడ్ బై 1 మైనస్ క్యూ ఇంటూ ఇక్కడ టీ ఉంది కదా, టీ ప్లేస్ లో ఇప్పుడు 1 ని అప్లై చేయండి, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ క్యూ ఇంటూ ఇక టీ ప్లేస్ లో ఏం చేయాలి, 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే ఓకేనా, టీ అనేది 1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసేసాం, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది అప్లై చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కొద్దిగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బయట పి ఉంది కదా బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది, క్యూ ఇంటూ 1 అంటే క్యూ కదా, డినామినేటర్ లో ఏముంటుంది 1 మైనస్ క్యూ ఇంటూ 1 అంటే క్యూ హోల్ స్క్వేర్. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ చూడండి కొద్దిగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ పి ఇంటూ ఈ లోపల మల్టిప్లై చేయండి, పి అనేది న్యూమరేటర్ కి మల్టిప్లై చేయండి, పి ఇంటూ క్యూ డివైడెడ్ బై ఇక్కడ 1 మైనస్ క్యూ అంటే మనకు ఇక్కడ చూడండి పి ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మనకి ఏం కావాలి, వాల్యూ 1 మైనస్ క్యూ కావాలి. 1 మైనస్ క్యూ కావాలి కాబట్టి ఈ ప్లస్ క్యూ నాడు పంపించేస్తే ఏమవుతుందండి, 1 మైనస్ క్యూ అవుతుందా. అప్పుడు 1 మైనస్ క్యూ వాల్యూ ఏంటి, పి కదా. ఇప్పుడు 1 మైనస్ క్యూ ప్లేస్ లో నేను పి సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ
పి ఇంటూ క్యూ డినామినేటర్ లో పీ స్క్వేర్ అంటే 2 పీలు అన్నట్టు, అంటే 2 పీలు అంటే ఇక్కడ పి ఇంటూ పి అన్నట్టు. ఓకే, పి ఇంటూ పి. ఇక్కడ న్యూమరేటర్ లో ఒక పీ క్యాన్సిల్, డినామినేటర్ లో ఒక పీ క్యాన్సిల్. ఇప్పుడు టోటల్ గా మనకు మీన్ వాల్యూ వచ్చింది. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ వచ్చేసి క్యూ బై పి. ఓకేనా, ఇది మనం దేని యూజ్ చేసుకొని చేసామండి? ఫ్రమ్ పీజీఎఫ్ ని ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం మీన్ వాల్యూ అనుకున్నాం. ఇప్పుడు అదే విధంగా ఈ ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ వాల్యూని యూజ్ చేసుకొని జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ వాల్యూ కనుక్కుందాం. సారీ ఫర్ ద మిస్టేక్. ఇక్కడ మనకు ఇక్కడ క్యూ ఇంటూ టీ డిఫరెన్షియేటింగ్ చేసాం కదా ఇంతకుముందు ప్రీవియస్ లో. ఇక్కడ క్యూ ఇంటూ టీ వచ్చేసి టీకి టీతో చేస్తే ఇక్కడ 1 వస్తుంది వాల్యూ ఆల్రెడీ. ఇక్కడ 1 వచ్చినట్లయితే క్యూ ఇంటూ 1 అంటే ఇక్కడనే క్యూ వస్తుంది. ఓకే, మనం టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ అవసరం లేదు, టీ వాల్యూ ఉండదు కాబట్టి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. మనకు డెరివేటివ్ టీకి టీతో చేస్తే 1 వస్తుంది వాల్యూ. సో ఇక్కడ నేను ప్రీవియస్ లో మిస్టేక్ చేశాను, సారీ. ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ అంతా సేమ్ అండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ మైనస్ క్యూ ఉంది, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసాం టీ ప్లేస్ లో. ఓకే, అంతా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం వేరియన్స్ కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు మనం వేరియన్స్ అనేది కనుక్కుందాం అండి. ఫ్రమ్ పీజీఎఫ్ నుంచి ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ వాల్యూ నుంచి మనం వేరియన్స్ అనే వాల్యూ కనుక్కోవాలి. మరి వేరియన్స్ యొక్క ఫార్ములా ఏంటి అందరికి గుర్తుందా? వేరియన్స్ మనం వి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఇస్ ఈక్వల్స్ టు వి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ లో పీజీఎఫ్ నుండి వేరియన్స్ కనుక్కుంటున్నాం మనం. వేరియన్స్ యొక్క ఫార్ములా గుర్తుంచుకోండి, జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి నేను ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ని అప్లై చేశాను. ఓకేనా, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది. ఓకేనా, ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది. ఇక్కడ మనకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ లేదు కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూని మనం కనుక్కోవాలి. ఓకే, దీన్ని అందుకు నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? నౌ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఏం చేయాలంటే ఇక్కడ వేరియన్స్ కాబట్టి మనకు వచ్చిన పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూ తీసుకోండి. పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూ తీసుకొని దీనికి డబల్ టైం చేయాలి. డబల్ టైం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. అదేవిధంగా లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. ఓకేనా, డబల్ టైం చేయాలి. ఇక్కడ వేరియన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి డబల్ టైం చేస్తున్నాం డెరివేషన్. ఇంతకు ముందు మీన్ కనుక్కునేటప్పుడు ఏం చేసాం మనం? ఒకటేసారి డిఫరెన్షియేటింగ్ చేసాం. ఓకేనా, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా స్ప్లిట్ చేసి రాస్తున్నాను. డి స్క్వేర్ బై డిటీ స్క్వేర్ ని డి బై డిటీ ఇంటూ డి బై డిటీ. ఓకేనా, దీన్ని నేను స్ప్లిట్ చేశాను. ఓకేనా, గమనించండి. ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీకి అప్లై చేయండి. పిఎక్స్ ఆఫ్ టీ లిమిట్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. మరి ఈ డి బై డిటీ ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ మనకు ప్రీవియస్ లో డి బై డిటీ ఎక్స్, ఇక్కడ డి బై డిటీ ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ మనం ఇంతకు ముందు మీన్ కనుక్కునేటప్పుడు ఇక్కడ లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయక ముందు దాని వాల్యూ వచ్చేసి పి ఇంటూ క్యూ బై 1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ పవర్ స్క్వేర్. ఈ విధంగా ఉంది. ఈ వాల్యూ గుర్తుంచుకోండి. టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయక ముందు వాల్యూ అది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీ ఇక్కడ డి బై డిఎక్స్, ఇక్కడ ఇదంతా టోటల్ గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏముంది? డి బై డిటీ ఉంది కదా బయట, యాజ్ ఇట్ ఈస్ గా డి బై డిటీ అప్లై చేయండి. ఇప్పుడు డి బై డిటీ ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూ మనకి ఎంత ఉందండి? ఇక్కడ పి ఇంటూ క్యూ బై 1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ పవర్ స్క్వేర్ ఉంది. బ్రాకెట్ క్లోజ్. లిమిట్ వచ్చేసి మనకు మర్చిపోకండి టీ ఈజ్ ఈక్వల్స్ టు జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ లో టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెన్షియేటింగ్ అనేది టీకి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న పి ఇంటూ క్యూ కామన్ టర్మ్స్ అది. ఎందుకు? ఇక్కడ డినామినేటర్ లో క్యూ కి టీ మల్టిప్లై అయింది కాబట్టి అది కాన్స్టెంట్ టర్మ్ కాదు. ఇక్కడ న్యూమరేటర్ లో పీ క్యూ సపరేట్ గా ఉన్నాయి కదా, అక్కడ టీ టర్మ్ ఏది మల్టిప్లై లేదు కాబట్టి ఈ పీక్యూ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేద్దాం. ఓకేనా, ఇక్కడ పీక్యూ అనేది డెరివేటివ్ కి బయట రాసేద్దాం. పీక్యూ ఇంటూ డి బై డిటీ 1 బై ఇక్కడ పీక్యూ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ లో 1 ఉంటుంది, డినామినేటర్ లో 1 మైనస్ క్యూ హోల్ పవర్ స్క్వేర్. ఓకేనా, 1 మైనస్ క్యూ టీ హోల్ పవర్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు టోటల్ గా ఎంత వస్తుంది మనకంటే ఇక్కడ పీక్యూ
పి ఇంటూ క్యూ డి బై డిటి ఇంటూ ఇప్పుడు దీన్ని 1/1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ పవర్ స్క్వేర్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ డినామినేటర్ లో ఉన్న +2 కాస్త న్యూమినేటర్ కి పట్టుకొచ్చేస్తూ మనకు -2 అవుతుంది. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ పవర్ -2 అని రాసుకోవచ్చు. ఓకే, 1 దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. మనం గుర్తుంచుకోండి, ఈ +2 కాస్త న్యూమినేటర్కి వచ్చేస్తే -2 అవుతుంది. ఓకేనా, డన్. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం మనం. ఇక్కడ లిమిట్ వచ్చేసి t ఈక్వల్స్ టు 1 అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ఫార్ములా గుర్తుందా? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఈ టైప్ లో ఉంటుందండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫార్ములా రాస్తాను. డి బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా వచ్చేసి nx టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 n ఇంటూ ఎక్స్ n టు ద పవర్ ఆఫ్ ఇక్కడ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఫార్ములా. ఓకే, మనకు ఇక్కడ ఏముందండి, దీని ప్లేస్ లో మనకు టీ ఉందండి. ఓకే, డి బై డిటి ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకి ఏముంది 1 మైనస్ క్యూ ఇంటూ టీ ఉంది. 1 మైనస్ క్యూ ఇంటూ టీ ఉంది. ఇక్కడ ఎన్ ప్లేస్ లో మనకు -2 ఉందండి, -2 ఉంది. ఇజ్ ఈక్వల్స్ టు మరి ఇది ఏ విధంగా రాయొచ్చు మనం? ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 మైనస్ క్యూ ఇంటూ టీ ఉంది, ఇక్కడ ఎన్ ప్లేస్ లో -2 ఉంది. ఇక్కడ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎన్ ఉంది ముందు. ఎన్ అంటే ఇక్కడ -2 ముందు ఉంటుంది కదా, -2 ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి రాస్తున్నాను ఇజ్ ఈక్వల్స్ టు -2. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ మల్టిప్లై ఉంది కదా, ఎక్స్ అంటే ఇదే కదా, దీనికి 1 మైనస్ క్యూ ఇంటూ టీ. ఇక్కడ పవర్ లో ఎక్స్ కి పవర్ లో n-1 ఉంది. n-1 అంటే మనకి n వాల్యూ -2 కదా, -2 కి ఇక్కడ -1 ఉంది, -1 ని అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని నేను ఈ ప్లేస్ లో రాసుకోవచ్చు కదా ఈ ఫార్ములా ప్రకారం. ఓకే, ఇప్పుడు p ఇంటూ క్యూ ఇక్కడ ఏముంది -q -2 ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ టీ పవర్ లో -2 -1. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకటి గమనించండి మీరు, ఇక్కడ టోటల్ గా బ్రాకెట్ తీసుకోండి. ఇక్కడ టీ ప్లేస్ లో ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉంది, దానికి ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ప్లేస్ లో 1 మైనస్ క్యూ ఇంటూ టీ ఉంది కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మనం టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే, ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా టీ తోటి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ గా బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్ లో డిఫరెన్షియేటింగ్ పూర్తయ్యేంత వరకు ఈ టీ ప్లేస్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు చేద్దాం మనం. p ఇంటూ క్యూ ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ టీ ఇక్కడ -2 -1 అంటే -3 అండి. ఇప్పుడు ఇంటూ ఇక్కడ చూడండి 1 కి టీ తో చేస్తే 0 వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఈ క్యూ అనేది కాన్స్టెంట్ అనుకోండి, క్యూ అనేది కాన్స్టెంట్. ఇక టీ కి టీ తో చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ టీకి టీతో చేస్తే 1 అవుతుంది. ఇంతకుముందు మీన్ లో మనం కొద్దిగా మిస్టేక్ చేసాం, సారీ. ఇక్కడ టీకి టీతో చేస్తే మనకు 1 వస్తుంది వాల్యూ, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక టీ అనేది లిమిట్ మనకు 1 అండి. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ లో మనకు డిఫరెన్షియేటింగ్ ఏం లేదు కాబట్టి ఈ టీ ప్లేస్ లో ఇక టీ వాల్యూ 1 ఉంది కదా, ఈ టీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అంతకన్నా ముందు ఇక్కడ లోపల కొద్దిగా సాల్వింగ్ చేద్దాం. అంటే సాల్వింగ్ చేసిన తర్వాతనే టీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఈ టోటల్ గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏముంది, ఇక్కడ p ఇంటూ క్యూ ఉంది కదా, బయట p ఇంటూ క్యూ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ -2 ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ టీ హోల్ పవర్ -3. ఇక్కడ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, -q ఇంటూ 1 అంటే -q ఉంటుంది. ఓకే, ఇప్పుడు లిమిట్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ లిమిట్ అనేది ఇందులో అప్లై చేద్దాం. ఇప్పుడు p ఇంటూ క్యూ బ్రాకెట్ ఓపెన్ -2 ఇంటూ 1 మైనస్ క్యూ ఇక్కడ టీ ప్లేస్ లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయాలి. టీ ప్లేస్ లో 1 అప్లై చేశాను, ఇక్కడ హోల్ పవర్ -3 ఉంది కాబట్టి -3, ఇక్కడ -q బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి p ఇంటూ క్యూ -2 ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ 1 అంటే క్యూ అండి, హోల్ పవర్ -3 ఉంది. ఓకే, ఇక్కడ -q ఉందండి, -q బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ p ఇంటూ క్యూ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ -2 ఇంటూ -q ఇక్కడ చూడండి -2 ఇంటూ -q వచ్చేసి +2q అవుతుంది. ఈ మైనస్ మల్టిప్లై అయితే ప్లస్ అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ క్యూ మల్టిప్లై చేశాను, 2 ఇంటూ క్యూ. ఇక్కడ చూడండి 1 మైనస్ క్యూ అంటే ఏంటి, 1 మైనస్ క్యూ వాల్యూ ఎంత, p ప్లస్ క్యూ. ఇక్కడ చూడండి p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ క్యూ వాల్యూ వచ్చేసి p. ఓకే, ఇక్కడ 1 మైనస్ క్యూ వాల్యూ వచ్చేసి p అండి, హోల్ పవర్ -3 కూడా -3 బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 2q ని దీనికి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది,
ఇక్కడ 2q దీనికి మల్టిప్లై చేస్తే 2p, ఇక్కడ q ఇంటూ q అంటే q స్క్వేర్. అర్థమైందా? ఈ 2ని దీన్ని మల్టిప్లై చేస్తే 2p, q ఇంటూ q అంటే q స్క్వేర్. ఇప్పుడు డినామినేటర్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ అంటే ఇక్కడ p⁻³ ఉందండి. ఈ p⁻³ నేను డినామినేటర్కి పట్టుకొస్తే ఇక్కడ -3 కాస్త ఏమవుతుంది? +3 అవుతుంది కదా, p³. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి వచ్చేసింది మనకు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 2pq². ఇక్కడ p³ అంటే 3 pలు ఉన్నట్టు. 3 pలు అంటే ఏంటండి? p ఇంటూ p. ఇక్కడ న్యూమరేటర్లో ఒక p, డినామినేటర్లో ఒక p క్యాన్సిల్ అవుతుంది కదా. డన్. ఇప్పుడు టోటల్ గా మనకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వాల్యూ వచ్చేసింది. ఎంత వచ్చింది? న్యూమరేటర్లో 2 ఇంటూ q² ఉంది. అదేవిధంగా డినామినేటర్ లో మనకు p² ఉందండి. p ఇంటూ p అంటే p². ఓకే, ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వాల్యూని తీసుకుపోయి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు వేరియన్స్ ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు మీన్ వాల్యూ ఉంది, అదే విధంగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వాల్యూ ఉంది కదా. ఈ రెండు వాల్యూస్ ని ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఇదే కదా, ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకు వేరియన్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ v ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 2q². 2q² డివైడెడ్ బై p². ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే మీన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? q/p. ఎంత వచ్చింది? q/p. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. బ్రాకెట్ ఓపెన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x వాల్యూ ఎంత వచ్చింది మనకు? q/p వచ్చింది. బ్రాకెట్ క్లోజ్, హోల్ స్క్వేర్. ఓకేనా, ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసాం మనం. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు ఏదైనా కామన్ టర్మ్ బయటకు వస్తుందా ఒకసారి గమనించండి. ఇందులో నుంచి కామన్ టర్మ్ ఏమొస్తుంది మనకు? ఇందులో నుంచి మనకు q/p అనేది కామన్ టర్మ్ వస్తుంది. q/p అనేది కామన్ టర్మ్. ఇందులో నుంచి కామన్ తీయాలి మనం. కామన్ తీసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కదా, 2. ఇక్కడ q² అంటే 2 qలు ఉన్నట్టు. 2 qలు అంటే ఒక q అనేది న్యూమరేటర్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఒకటే q ఉంటుంది. ఇప్పుడు డినామినేటర్ లో ఇక్కడ p² అంటే 2 pలు ఉన్నట్టు. ఇక్కడ ఒక p బయటకు వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి ఒక p బయటకు వస్తే ఇక్కడ ఎన్ని pలు ఉంటాయి? ఇంకా ఒకటే p ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. q/p అనేది బయటకు వచ్చింది కాబట్టి దాని వాల్యూ ఇక్కడ లోపల 1 ఉంటుంది. ఇక్కడ మైనస్. ఈ q/p హోల్ స్క్వేర్ అంటే 2 ఉన్నట్టు. అంటే ఇందులో నుంచి ఒకటి బయటకు వస్తే ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు q/p ఉంటుంది. బ్రాకెట్ క్లోజ్. ఓకే కదా, ఇందులో నుంచి కామన్ టర్మ్ q/p తీసినప్పుడు లోపల మిగిలేది జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేసి ఆన్సర్ అనేది పోగొట్టుకుంటారు. ఇక్కడ కామన్ టర్మ్ తీసాం, ఇక్కడ చేసాం. ఓకే, ఇందులో ఎల్సిఎం తీయండి. ఇప్పుడు q/p ఇంటూ టోటల్ గా ఎల్సిఎం ఏంటి అండి? p తీసుకోండి. డినామినేటర్ లో p అనే ఎల్సిఎం తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2q డినామినేటర్ p ఉంది, ఇక్కడ కూడా p ఉంది కాబట్టి ఈ 2qని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఓకే, ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ కి 1 ఉంది, డినామినేటర్ లో ఏం లేదు కాబట్టి ఇక్కడ p ఉంది, కానీ ఇక్కడ డినామినేటర్ లో ఏం లేదు కాబట్టి ఈ న్యూమరేటర్ కి p అనేది మల్టిప్లై చేయండి. p ఇంటూ 1 అంటే p. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ న్యూమరేటర్ కి p ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ p ఉంది కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు పైన వాటిని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఏమొస్తాయంటే ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ q/p ఉంది కదా, q/p బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ 2q - q. ఇక్కడ చూడండి 2q - q ఎంత? 2q - q వచ్చేసి ప్లస్ q. ఇక్కడ ప్లస్ p ఉంది కదా, ప్లస్ p. డినామినేటర్ లో ఏముంది? p ఉంది. ఓకే, డన్. మనకు ఇక్కడ p + q వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ q + p వాల్యూ కూడా, ఇక్కడ q + p వాల్యూ కూడా 1 అవుతుంది. ఇప్పుడు q + p వాల్యూ ఎంత అండి? 1 కదా. ఇప్పుడు 1 మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు ఈ q + p ప్లేస్ లో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇది టోటల్ గా ఇది వేరియన్స్ వాల్యూ కదా మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ q/p ఉంది కదా, బయట q/p బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ q + p వాల్యూ ఎంత అండి? 1 కదా. 1 న్యూమరేటర్ లో 1, డినామినేటర్ లో p ఉంది కాబట్టి p యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేయండి. ఇప్పుడు టోటల్ గా వేరియన్స్ వాల్యూ మనకు వచ్చింది. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ q ఇంటూ 1, q ఇంటూ 1 అంటే q, డినామినేటర్ లో p ఇంటూ p అంటే p². ఓకేనా, ఇది జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ వాల్యూ అండి. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ వాల్యూ మనం ఫ్రమ్ PGF నుంచి కనుక్కున్నాం. ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మనం మీన్ వాల్యూని అదే విధంగా వేరియన్స్ వాల్యూని కనుక్కున్నాం. జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ చూడండి ప్రాబ్లం అనేది. ఓకే, కింద డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. క్లియర్ గా నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి.
ఓకే, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు రాబోయే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.